అత్యాచారం జరిగిన కేసులో బయటపడుతున్న షాకింగ్ నిజాలు. ఈ బ్రేకింగ్ చూసే ముందు బిగ్ అప్డేట్ మీకోసం. హైదరాబాద్ మొత్తంలో ఉన్న బెస్ట్ ప్రాపర్టీస్ అన్నింటినీ ఒకే వేదిక మీదకి తీసుకొస్తుంది సుమన్ టీవీ. ఈరోజు రేపు అంటే అక్టోబర్ 18, 19న హెచ్ఐసిసి నోవోటెల్లో జరిగే సుమన్ టీవీ ప్రాపర్టీ ఎక్స్పోలో బెస్ట్ ఫ్లాట్స్, విల్లాస్, ఓపెన్ ప్లాట్స్, దీపావళి ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్ అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. మీరు విజిట్ చేసే ప్రతి గంటకి ఒక గోల్డ్ కాయిన్ గెలుచుకునే ఛాన్స్ ఉంది. ఫ్యామిలీతో రండి, మీ డ్రీమ్ ప్రాపర్టీని సొంతం చేసుకోండి. ఇక అసలు బ్రేకింగ్ న్యూస్లోకి వెళ్తే, కదులుతున్న ట్రైన్లో ఒంటరిగా ఉన్న మహిళపై అత్యాచారం చేసి దోపిడీకి పాల్పడ్డ కేసులో ఒక కీలక మలుపు చోటు చేసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది ఈ కేసు. ఇందులో నిందితుడిని రైల్వే పోలీసులు నిన్న అదుపులోకి తీసుకున్నారు. సత్తెనపల్లి మండలం లక్కరాజుగార్లపూడ గ్రామానికి చెందినటువంటి జొన్నలగడ్డ రాజారావుగా అతన్ని గుర్తించారు. 13వ తేదీన సంత్రాగచ్చి చెర్లపల్లి ఎక్స్ప్రెస్లో రాజమహేంద్రవరం ప్రాంతానికి చెందిన ఒక మహిళ సికింద్రాబాద్కు ఒంటరిగా ప్రయాణం చేస్తోంది. రైలు పెదకూరపాడు రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్నప్పుడు ఆ మహిళపై రాజారావు అఘాయిత్యం చేసి ఆమె బ్యాగును లాక్కొని కదులుతున్న రైలు నుంచే దూకేసి పారిపోయాడు. బాధితురాలు సికింద్రాబాద్ వచ్చిన తర్వాత పోలీసులకు కంప్లైంట్ చేయడంతో అప్పుడు కేసు నమోదు చేసి పోలీసులు విచారణ చేయడం ప్రారంభించారు. ఈ కేసును రైల్వే పోలీసులు చాలా సీరియస్గా తీసుకుని ఇన్వెస్టిగేట్ చేస్తే షాక్ అయిపోయే నిజాలు బయటకు వచ్చినాయి. దోపిడీ సమయంలో నిందితుడు మహిళ సెల్ ఫోన్ను కూడా దొంగిలించాడు. దాన్ని అమ్మేసినటువంటి ఆ నిందితుడు కామోన్మాది రాజారావు అందులో ఉన్న బాధితురాలి సిమ్ కార్డ్ మాత్రం ఆ సిమ్ కార్డ్ని తన ఫోన్లో వేసుకున్నాడు. పోలీసులు టవర్ లొకేషన్ ఆధారంగా దర్యాప్తు చేస్తే గుంటూరు జిల్లా తెనాలి రైల్వే స్టేషన్లో రాజారావు ఉన్నట్టు గుర్తించి అతన్ని అరెస్ట్ చేశారు. సాంకేతికత ఆధారంతో ఆయన్ని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. పోలీసులు ఈ కేసును మిస్టరీని ఛేదించారు. అయితే అతన్ని అదుపులోకి తీసుకున్న తర్వాత విచారిస్తుంటే షాకింగ్ వాస్తవాలు బయటకు వస్తూ ఉన్నాయి, నిజాలు బయటకు వస్తూ ఉన్నాయి. వాడు ఎంతటి కామోన్మాది, ఎలాంటి వీడు దుర్మార్గమైనటువంటి వ్యక్తి అనేది పోలీసులకు తెలిసి వచ్చింది. ఈ ఉన్మాది చేష్టలు, వేధింపులు తట్టుకోలేకనే కేవలం 3 నెలల క్రితం అతడి భార్య పిల్లల్ని తీసుకుని పుట్టింటికి వెళ్ళిపోయిందంట. అంతకుముందు రాజారావు ఇంటి దగ్గర ఉల్లిపాయలు అమ్ముకుంటూ బతికేవాడు. భార్య పిల్లలు కూడా వదిలేసి వెళ్ళిపోవడంతో ఉన్మాదిగా మారిపోయి వికృతంగా చేష్టలు చేయడం మొదలుపెట్టాడు. తన కామ వాంఛలు తీర్చుకోవటానికి అలాగే డబ్బు సంపాదించడం కోసం నేరాలకు పాల్పడుతూ ఉండేవాడు. దీనికోసం ఎలాంటి ప్లాన్లు వేశాడంటే, రైల్వే స్టేషన్లు, రైళ్ళే ఇవి అనువుగా ఉంటాయి, నేను నా కామవాంఛలు తీర్చుకోవచ్చు, నేను డబ్బులు కూడా సంపాదించవచ్చు, దొంగతనాలు చేయొచ్చు, నాకు ట్రైన్లే కరెక్ట్ అని చెప్పి భావించాడు వాడు. 3 నెలలుగా ఇదే పని. గడిచిన 3 నెలలుగా గుంటూరు కేంద్రంగా వెళ్లే రైళ్లను టార్గెట్ చేసుకుని నేరాలు చేయటం మొదలుపెట్టాడు. ఇవన్నీ కూడా పోలీసులు నిన్న అదుపులోకి తీసుకుని విచారిస్తే షాక్ అవుతూ ఉన్నారు. ఎంత దుర్మార్గమైనటువంటి పనులు చేశాడంటే, 13వ తారీఖున అఘాయిత్యం ఒక్కటే కాదు, మొన్న జరిగింది ఒకటే కాదు, అంతకు ముందు కూడా 2 మహిళల మీద ఇదే విధంగా ట్రైన్లో అత్యాచారం చేసి పడేశాడు. కేరళకు చెందిన ఒక యువతితో పాటు మరో మహిళ మీద కూడా రాజారావు ఇదే విధంగా అత్యాచారం చేసినట్టుగా తెలుస్తోంది. పోలీసులు ఇన్వెస్టిగేషన్లో బయటపడింది. ఆ ఇంతకుముందు చేసినటువంటి ఇద్దరు ఎలాంటి కంప్లైంట్ చేయకపోవడంతో ఈ విషయాలేమీ వెలుగులోకి రాలేదండి. వాళ్ళు ఏమీ కూడా పోలీసులు మాకు ఈ విధంగా జరిగిందని చెప్పి, ఎందుకంటే మహిళలు ఈ విధంగా జరిగితే అవమాన భారంతో బయటికి రాలేరు, చెప్పుకోలేరు, లోపల మదన పడుతూ ఉంటారు, కుమిలిపోతారు. కానీ ఒక మహిళ ధైర్యంగా ముందుకొచ్చి సికింద్రాబాద్లో స్టేషన్లో దిగిన తర్వాత నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తే ధైర్యంగా ముందుకు వచ్చి అప్పుడు వీడి భాగవతం మొత్తం బయటపడింది. వీడు అసలు ఎవడు, వీడు ఏం చేస్తూ ఉంటాడు, వీడు గతంలో ఏం చేశాడు, అన్నీ ఒకదాని తర్వాత ఒకటి కూపి లాగితే ఇవన్నీ కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ నెల 13న అత్యాచారానికి పాల్పడిన తర్వాత వీడు బెల్లంకొండ నుంచి గుంటూరుకి వెళ్ళాడండి. అప్పటి నుంచి గుంటూరు, తెనాలి, సత్తెనపల్లి ఈ ప్రాంతాల వైపు వెళ్ళే రైళ్లలో తిరుగుతూ ఇంకొక అవకాశం కోసం చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు 3 మహిళల్ని ఇదే విధంగా అత్యాచారం చేశాడు కదా, ఇంకా 4వ మహిళ ఎక్కడ దొరుకుతుంది, ఏ రైల్వే స్టేషన్లో దొరుకుతుంది, కదులుతున్నటువంటి రైల్లో ఏ రైల్లో దొరుకుతుంది, తక్కువగా ఉన్నటువంటి ప్యాసింజర్స్ తక్కువగా ఉన్న ట్రైన్స్ని ఎంచుకుంటాడు, మహిళా బోగిల్ని ఎంచుకుంటాడు. మహిళలందరూ దిగిన తర్వాత ఒకళ్ళు ఇద్దరు ఉన్నప్పుడు ఒకళ్ళు ఎప్పుడు ఉంటారని చెప్పి కాసుకొని కూర్చుంటాడు. మొన్న జరిగింది అదే. ఆ ట్రైన్లో మహిళా బోగిలో కేవలం ఒకే ఒక్క మహిళ ఉంటే డోరు కొట్టి లాక్ చేసింది డోరు. నేను ఇక్కడ పక్కనే దిగుతానమ్మా, ఇక్కడ నెక్స్ట్ 2 స్టాపుల్లో దిగేస్తానని చెప్పి ఎక్కాడు. రిక్వెస్ట్ చేసుకుని ఎక్కితే
అప్పుడు ఆమె డోర్ తీసింది. సర్లే హెల్ప్ చేద్దామన్న ఉద్దేశంతో ఆమె లోపలికి డోర్ ఓపెన్ చేసి లోపలికి పిలిస్తే ఒక పక్కన కూర్చున్నాడు స్టార్టింగ్లో. 2-3 స్టేషన్లు పోయే వరకు అట్లాగే ఉన్నాడు. తర్వాత తన అసలు రూపం బయటపెట్టాడు. వెంటనే కత్తి తీశాడు. ఆ బ్యాగి, ఆ ఫోన్ ఇవ్వు. వాడు ఇదే అలవాటు. ఆ బ్యాగు, ఫోను స్వాధీనం చేసుకున్న తర్వాత ఈమె భయపడిపోయి బాత్రూంలోకి వెళ్ళి దాక్కుంది. మళ్ళీ బాత్రూమ్ దగ్గరకు వచ్చి ఇబ్బంది పెట్టడం స్టార్ట్ చేశాడు. నీ బ్యాగు, ఫోను అన్నీ బయటపడేస్తాను, నువ్వు ఇంక డోర్ తీయకపోతే నేనే డోర్ బద్దలు కొట్టి నేను చంపేస్తానని చెప్పి బెదిరించాడు. భయపడిపోయి అప్పుడు డోర్ తీసి బాత్రూంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత దారుణంగా అత్యాచారం చేసి మళ్ళీ ఆ బ్యాగు, ఆ ఫోన్తో కదులుతున్న ట్రైన్లో నుంచి దూకేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితుంది. ఇంత దుర్మార్గుడు అనమాట, కామోన్మాది. అందుకే వాడి భార్య పిల్లలు కూడా పుట్టింటికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. వీడి చేష్టలు ఎంత దుర్మార్గంగా అంటే ఇప్పుడు పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటే గతంలో కూడా ఇప్పుడు పోలీసుల ముందు చెప్తా ఉన్నాడు నేను ఇద్దరినే చేశానని. మరి వీడి రికార్డు ఇంకా ఏ స్థాయిలో ఉందో పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు. ఇద్దరైనా ఇంతకుముందు చేసింది, ఇంకా చాలామంది ఉన్నారా? మొత్తం కూడా పోలీసులు లాగుతూ ఉన్నారు. వాడికి పోలీసులు తమదైన స్టైల్లో ట్రీట్మెంట్ ఇచ్చి వాస్తవాలన్నీ కూడా వెలుగు తీస్తూ ఉన్నారు. ఎంత దుర్మార్గుడు చూడండి. వీడిని అసలు ఏం చేయాలి? ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ స్పందించండి. కదులుతున్నటువంటి ట్రైన్లో మహిళలు ఒంటరిగా కనిపిస్తే వాళ్ళ దగ్గర నగలు, డబ్బు, ఫోన్లు తీసుకోవటమే కాక దారుణంగా బెదిరించి అత్యాచారం చేసి ఒక కామాంధుల్లాగా, ఒక రాక్షసుల్లాగా, ఒక క్రూరుల్లాగా బిహేవ్ చేస్తున్నటువంటి ఇలాంటి వెధవల్ని ఏం చేయాలి? కామెంట్ బాక్స్లో మీరు తప్పకుండా తెలియజేయండి.